హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షూమనీ టాకీస్. ఈరోజు శంకర్ దర్శకత్వం వహించినటువంటి భారతీయుడు 2 ఇండియన్ 2 చిత్రం గురించి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. నేను చిన్నప్పుడు ఇండియన్ సినిమా చూశాను. చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సినిమా. ఇండియన్ 2 అనగానే ఈ సినిమా చూడాలని నాకు అనిపించింది. వెళ్ళాను. కానీ ఫస్ట్ బాగానే తీసుకెళ్ళాడు సినిమాని. చాలా అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏం కావాలి, ప్రజెంట్ సిచ్యువేషన్కి ఏ విధంగా అయితే కథ ఉండాలో అలాగే తీసుకెళ్ళాడు అనమాట. కానీ హీరో ఎంట్రీ అయిన తర్వాత, హీరో అంటే ఇక్కడ ఇద్దరు హీరోలు అని చెప్పచ్చు. ఒకటి సిద్ధార్థ్, ఫస్ట్ నుంచి సిద్ధార్థ్ ఉంటాడు. ఆ సిద్ధార్థే తను ఇక్కడ జరుగుతున్న పరిణామాలని చూసి తట్టుకోలేక, లంచం తర్వాత మోసాలు ఇటువంటివి చూసి తట్టుకోలేక ఇండియన్ని పిలిపించాలని హ్యాష్ట్యాగ్ పెట్టి వీడియోలు పెట్టి ఎక్కడో వేరే కంట్రీలో ఉన్నటువంటి ఒక భారతీయుని ఇక్కడికి పిలిపిస్తారనమాట, కమల్ హాసన్ని. తను ఎంట్రీ సీన్ ఒక రకంగా బాగానే పెట్టారు, రిచ్గా. కానీ ఇలా చూసుకుంటూ వెళ్తే ఆయన ఎప్పుడైతే ఎంట్రీ అవుతారో హీరో, అప్పటి నుంచి కథ నార్మల్ అయిపోయింది. 40 years అయింది అనుకుంటా సినిమా వచ్చి, 35-40 years. అప్పటి నేపథ్యంలో ఎలా ఉందో దాన్నే కొంచెం మసాలా వేసి తీసుకెళ్ళినట్టే ఉంది. చాలా వరకు బోరింగ్ అనిపించేస్తుంది సినిమా చూస్తూ ఉంటే. ఆఖరికి ఒక ఫైట్ పెట్టారనమాట, అక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్గా కొత్తగా ఆలోచించి ఈ ప్రజెంట్ సిచ్యువేషన్కి తగినట్లు ఎలా ఫైట్స్ ఉండాలో అలా క్రియేట్ చేస్తారు. ఒక 1/2 hour మాత్రం, ఆఖరి ఒక 1/2 hour సినిమా మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. కానీ మొదటి నుంచి చాలా బోర్ కొట్టేసి ఉంటుంది. నాకు తెలిసి ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని సినిమా చూస్తుంది తప్ప అని అనిపిస్తుంది. కానీ నేను ఒక్కరినే కాదు, చాలామంది అలాగే ఉన్నారు. ఎందుకంటే శంకర్ సినిమా అంటే చెప్పాలంటే మన సౌత్ ఇండియన్ సినిమాని ఫస్ట్ స్టార్టింగ్లో రోబో అనే ఒక చిత్రంతో ఎక్కడికో తీసుకెళ్లారు. ఆయన పేరు అప్పటికే మారుమోగిపోయింది. ఎన్నోసార్లు మన రాజమౌళి గారే అన్నారనమాట, ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన వాడిని అనేసి ఎన్నోసార్లు ఇంటర్వ్యూలు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటి శంకర్ సినిమా అంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉంటాయన్నమాట. ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని సినిమాకి వెళ్ళి చాలా డిసప్పాయింట్ అవ్వాల్సి వచ్చింది నాకు. ఎందుకంటే అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి లేదు. ఇప్పుడు వచ్చినటువంటి ఎన్నో సినిమాలు, బాహుబలి ఆఫ్టర్ బాహుబలి బ్యాక్ అనే లెక్కతో బాహుబలి ఆఫ్టర్ ఎన్నో సినిమాలు విఎఫ్ఎక్స్ వేస్తూ ఎంతో అద్భుతంగా ఉన్నాయి. కానీ అది నార్మల్, మనకు ఫస్ట్ తెలియదు. సినిమాకి వెళ్ళిన తర్వాత ఇది ఒక నార్మల్ కథతోనే తీసుకెళ్ళాడు అని అనిపిస్తుంది. పెద్ద పెద్దగా విఎఫ్ఎక్స్, భయంకరమైన ఫైట్ ఇలాంటివి ఏమి ఉండవు. ఒక నార్మల్ కంటెంట్తో తీసుకెళ్ళినటువంటి ఒక నార్మల్ చిత్రంలానే ఉంటుంది. అటు నీకు చాలా కోట్లు పెట్టి తీసిన హై బడ్జెట్లా ఏం సినిమా అనిపించదు. కానీ ఒకసారి చూడాలనుకుంటే ఒకసారి సినిమా చూడొచ్చు. పదే చూడాలనిపించే, కల్కిలా పదే సినిమా చూడాలనిపించేటటువంటి సినిమా అది కాదు, నాకు అనిపించింది. కాబట్టి నెక్స్ట్ చేయబోతున్న రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా అయినా బాగుండాలి, అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.